రావడా స్వీటీ? అంటే బాగా ఎక్కుతాను ఎక్కడికైనా ఎక్కడికి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మీకు ప్లేస్ సరిపోతుంది. ఫస్ట్ వేస్ట్ అయ్యి అందులోకి అది చిన్న చిన్న రాయి సరిపోద్దండి ప్లేసు. లెటర్స్ చిన్న చేయరా, ఇంకా పైకి పంపించాలి. హ్యాపీ రక్షా బంధన్ లెటర్ ఫాంట్ని పైకి పంపించు. ప్లేస్ చూసుకో. హెచ్ తర్వాత ఏకి ఎంత గ్యాప్ కావాలో నువ్వు అక్కడ అరేంజ్ చేసి ఉంచు. హరియా చేస్తాడు పక్కన వేసేలాగా. ప్లేస్ ఉంటే ఇంకేమైనా ఫ్లవర్ డిజైన్ వేయచ్చు కదా. షీటీ నీకోసే చేస్తున్నారు. ఆ సిస్ అనేది రెడ్ కలర్తో రాయి. తీసే బంధన్ స్పెల్లింగ్ కరెక్టేనా చెక్ చేసావా? బంధన్ అది రక్షాబంధనా చిన్నది రాయి సిస్ అప్పుడు మిగతా చిన్న స్వెటరీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. సో ఇవాళ రక్షాబంధన్ మండే. సో మా పిల్లలు ఇద్దరు కలిసి వాళ్ళ సిస్టర్కి వెల్కమ్ చేస్తూ కొంచెం డెకరేషన్ లాంటివి చేశారనమాట. సో అలాగే నేను మా బ్రదర్కి అంటే లాస్ట్ ఇయర్ ఎప్పటి నుంచో నేను జగదీశానికి రాఖీ కడుతున్నాను. ఈసారి నేను ఇంటికి వెళ్ళలేకపోయాను కాబట్టి, అంటే ఇంటికి వెళ్తే ఒకవేళ మా అన్నయ్యకి కట్టేదాన్ని. ఇప్పుడు ఇంటికి వెళ్ళలేకపోయాను కాబట్టి రాఖీ నేను పంపించేసాను అన్నయ్యకి. సో ఇప్పుడైతే జగదీష్ అన్నయ్య వస్తారు. సో ఆయనకి రాఖీ కడతాను అనమాట. ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ జగదీష్ అన్నయ్యకి అయితే కంపల్సరీ వితౌట్ ఫెయిల్ కడుతూ ఉంటాను. తను వస్తారు, లేదంటే నేను వెళ్తాను. సో ఈసారి అయితే జగదీష్ అన్నయ్య ఇక్కడికి వస్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళ వైఫ్ సంధ్య, తను కూడా మా వారికి రాఖీ కడుతుంది. సో ప్రజెంట్ అయితే వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం. పిల్లలైతే కొన్ని అరేంజ్మెంట్స్ చేశారు. సో అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. రక్షాబంధన్ తాళి రెడీ చేస్తున్నాను. మా పిల్లల పాపం కష్టపడి ఇవన్నీ చేశారు వాళ్ళ సిస్టర్ కోసం, ఓన్లీ ఫర్ సిస్టర్. నేను మా తాళి రెడీ చేసుకుంటాను మా బ్రదర్ కోసం. సో హియర్ ఇస్ ద తాళి. తాళి రెడీ చేశాను. ఓన్లీ వెయిటింగ్ ఫర్ బ్రదర్ అండ్ సిస్టర్స్.
గిఫ్ట్స్ రెడీ. ఇవి వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్స్. అలాగే చెల్లి రాఖీ పంపించింది. సో ఇది చెల్లి రాఖీ పంపించింది. మా చెల్లి వాళ్ళ పిల్లలిద్దరూ మా పిల్లలిద్దరికి రాఖీలు పంపించారు. అలాగే డ్రై ఫ్రూట్స్ తోటి బాక్స్ ఇలా వచ్చింది. నేను ఇది జగదీష్ అన్నకి తీసుకున్నాను ఆన్లైన్లో. సో దాంతోపాటు కప్పు కూడా వచ్చింది. అక్షంతలు, పసుపు, కుంకుమ వచ్చాయి. సో ఇది కూడా రెడీగా పెట్టాను. సో ఇంక వెనకాల ఇవ్వాల్సిన గిఫ్ట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టాను మా పిల్లలు వాళ్ళ సిస్టర్స్కి ఇవ్వడానికి. సో ఇది స్వీటీ కట్టే రాఖీ అనమాట. హరికోటి, భరత్ కోటి. సో ఆ రెండు కూడా రెడీ. సో ఇవన్నీ రెడీగా పెట్టాను ఇలాగా. మా పిల్లలు ఇలా హ్యాపీ రక్షాబంధన్ సిస్ అని రాశారు. సో ఇలా ఫ్లవర్స్ పెట్టాము. తాళి రెడీ చేశాను. స్వీట్స్, దీపం, పసుపు, కుంకుమ, అక్షంతలు. సో ఇది మా రక్షాబంధన్ సెలబ్రేషన్ ప్రిపరేషన్స్. వెల్కమ్. ఈ మిస్సింగ్ అక్కడికి యూదా కోమా ఎంత తర్వాత ఎక్కడ రాస్తారా? అయ్యే చిన్నది రైతులు. భరత్ ఇక్కడ వెల్కమ్ అని కూడా రాశాడు చక్కగా. జస్ట్ వెయిటింగ్ ఫర్ దెమ్. టీ లేదు, స్వీట్ని పెట్టాను బాల్కనీలో. రా కల్మి కల్మి కల్మి. రా ముందుకు రా. ఆపరా చూడు. వెల్కమ్. Straight, go. Take your left. Take your left. Now take your left. Take your left. And open your eyes. Okay. For what is this? నీకు చదువు రాదా? ఇంగ్లీష్ రాదు. నువ్వేం చెప్తావు? ఉండే ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయింది. ఒకసారి ఉండాలి నువ్వు ఎదురు చేయని. అసలు చిట్టి చెల్లి రాకి మిస్ చేసేద్దాం అనుకున్నాను. చూసావా? తర్వాత దీవించవా? దీపం 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 కాడాల్సిందండి. ఈ తమిళ పొట్టు పెట్టింది అకి. అక్కడ కొంచెం మ్యాచ్ స్టిక్ దాంతో కొంచెం ఎక్సెసివ్ చెప్పింది. అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటా. దీపం 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 దీపం. శ్లోకం చెప్పరా? పోలేదు, చైల్డ్హుడ్ మెమరీస్ చూసుకోలేదు వీడియోలో. నాకే అరే మొహన్ అలాగైపోయింది. కొంచెం తుడిచేసుకో.
నాన్న కూడా వస్తుంది, నాకు కూడా 2 కావాలి. కస్టమర్ కరెక్ట్. అమ్మయ్యా వేసిన తర్వాత కరెక్ట్ గా పైన చేస్తుంది ముడి చాలా టిషనా అదే కదా. ఇస్తున్నమ్మా వాయిన పట్టుకో పుచ్చుకుంటున్నామా వాయిన అటలు అది కండక్టర్ వేసుకుంటారు అలాగా. అదేనా దివ్యాజన్ రాకి ఏది తీయు దివ్యాజన్ రాకి థ్యాంక్ యూ. ఫోటో తీసుకుంటా అన్న ఏంటది చెంటబ్బాయ ఏ అబ్బాయి పెద్దబ్బాయి చిన్నమ్మాయి అరే పాట వేయండి రా ఒక పాట వేసుకోండి అందులోని మ్యూజిక్ అన్నా నిన్నొక్కసారి చూడాలి ఇదేంటిది స్వీట్ వేసికండి పొరపాటున అక్కడ ఉంది అమ్మా ఊడిపేసింది అప్పుడే. ఇక్కడే ఉండాలి, ఈ ఇంట్లోనే ఉండాలి. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. సో ఇలా రక్షాబంధన్ అంతా అయిపోయిన తర్వాత అంటే అందరం రాఖీలు కట్టేసుకున్న తర్వాత డిన్నర్ ఆర్డర్ చేసుకున్నాం. ఇంటికి ఆర్డర్ చేసుకొని ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కిందన కూర్చొని ప్రశాంతంగా తిందాం అనమాట. ఎంజాయ్ చేసాం ఫుడ్ అంతా. సో వంట అది పెట్టుకోలేదు, ఎందుకంటే మళ్ళీ అందరితో ఇలా కూర్చొని మాట్లాడే టైం దొరకదు కదా. అందులోని చాలా రోజుల తర్వాత మా ఇంట్లో ఇలా ఒక కొంచెం చిన్న సెలబ్రేషన్ టైప్ జరిగింది కాబట్టి హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఆల్మోస్ట్ నైట్ 11:30 ఏమో అయిపోయింది. అందరూ అప్పుడు వైండప్ చేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. సో ఇది ఇవాళ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పుడు బాయ్.